ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మెగా అభిమానుల్లోని ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యొక్క ఫీవర్ నెలకొంది. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా చూస్తుంటే అభిమానులు ఇప్పటికే ఇక్కడ గ్రౌండ్ వద్దకు చేరుకోవడం జరుగుతున్నది. రాజమండ్రి శివారులోని ఇక్కడ వేమగిరి దగ్గర ఉన్న జాతీయ రహదారి ఆనుకుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ గ్రౌండ్లోనే ఇక్కడ దీనికి సంబంధించి గేమ్ చేంజర్ ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. ఇప్పుడు అందరూ కూడా అభిమానులందరూ కూడా ఇక్కడ గ్రౌండ్ వద్దకు చేరుకోవడం జరుగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఈవెంట్ ప్రారంభం కానున్నదని చెప్పేసి నిర్వాహకులు చెప్పడం జరుగుతున్నది. అయితే దీన్ని చూసినట్లయితే ఇప్పటికే చాలా మంది అభిమానులు ఇప్పుడు మెగా అభిమానులందరూ కూడా ఇక్కడ గ్రౌండ్ వద్దకు చేరుకుంటున్నారు. చేరుకుని ఒక్కొక్కరు కూడా వాళ్ళ పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఇవ్వడం జరుగుతున్నది. అయితే ఈవెంట్ వద్దకు సంబంధించి ఎంట్రీ పాసుల కోసం కూడా మెగా అభిమానులు ముమ్మర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అలాగే ముందు జాగ్రత్త చర్యగా 70,000 వరకు పాసులు మార్చిగా అందుబాటులో ఉంచడం జరిగింది. ఉంచి నిర్వాహకులంతా కూడా ఎక్కడికక్కడ ఇక్కడ బౌన్సర్లను ఏర్పాటు చేసి ఆ లోపలికి ఎవరు కూడా ఎంట్రన్స్ అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే అభిమానులందరినీ కూడా ప్రత్యేక గ్యాలరీలు కేటాయించి అట్లోని ఈ ఎంఐపి విఐపి వివిఐపి అని చెప్పేసి గ్యాలరీలు పెట్టి ఆ 3 గ్యాలరీల నుంచి కూడా ఇక్కడ అభిమానులందరినీ కూడా పంపించడం జరుగుతున్నది. అయితే సుమారు 1,00,000 వరకు కూడా ఇక్కడ మెగా అభిమానులు వస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మెగా అభిమానులందరూ కూడా ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాకతోటి ఇక్కడ భద్రతా చర్యలను అంతా కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. అలాగే 400 మంది పోలీస్ అధికారులని అలాగే 1,200 మంది పోలీసులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెగా కుటుంబంలోని కూడా కొంతమంది వచ్చే అవకాశం కూడా ఉంటుంది, వేదిక మీదగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ సంబంధించి సినిమా దర్శకుడైన తమిళ దర్శకుడు శంకర్ కూడా ఇప్పటికే రాజమండ్రి మరొక సేపట్లో రాజమండ్రి చేరుకుంటారంటున్నారు. అలాగే నిర్మాత దిల్ రాజుతో పాటు రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొంటారు. అయితే సుమారు 1,00,000 మంది వరకు అభిమానులు తరలి వస్తారనే అంచనాలతో ఇక్కడ అయితే ఏర్పాట్లు జరిగింది. ఏర్పాట్లు చూసినట్లయితే ఈ రాజమండ్రి సమీపంలోని వేమగిరి జాతీయ రహదారి పక్కనున్న లేఅవుట్లో ఇక్కడ సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈవెంట్ జరగనున్నది. అయితే ఈవెంట్ని కేవలం 2 గంటల్లోనే కూడా దీన్ని ముగించే విధంగా దీన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. 7 గంటలకి పవన్ కళ్యాణ్ ఇక్కడికి ఈ గ్రౌండ్ దగ్గరికి వస్తారని చెప్తున్నారు. అంటే స్పెషల్ ఫ్లైట్లో ఆయన రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసి అక్కడ నుంచి కూడా బై రోడ్ మార్గం ద్వారా ఇక్కడ వేమగిరి దగ్గరికి వస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే దీంతో చూసినట్లయితే మెగా అభిమానులు మంచి అంచనాలు ఉన్నాయి. అంటే ఈ నెల 10వ తేదీన ఈ గేమ్ చేంజర్కి సంబంధించిన సినిమా విడుదల కానున్నది. ఇక్కడ మొత్తం అన్ని థియేటర్లను కూడా ఇక్కడ ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. దాంతో ఈ సినిమాకి సంబంధించి ముందుగా ఇక్కడ ఈ సినిమాలోని సంబంధించిన ఈ రామ్ చరణ్ చేసిన కొన్ని గెటప్కు సంబంధించి అన్నీ కూడా ఇక్కడే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీయడం జరిగింది. దీంతో అభిమానులందరూ కూడా ఈ చిత్రం మీద భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ఈ మెగా అభిమానులు అనేటప్పటికీ ఈ గోదావరి జిల్లాల్లోని మెగా అభిమానులందరూ కూడా చెవులు కోసుకుంటూ ఉంటారు. అటువంటి ఇక్కడ ఈ సినిమాకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. అభిమానులు తాకిడి నేపథ్యంలోని అలాగే ఇక్కడ మా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఇక్కడ దీనికి సంబంధించిన ట్రాఫిక్ మళ్లింపు చర్యలను కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే ఈ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. వీటికి కూడా ప్రత్యేకంగా 6 గ్రౌండ్లను ఇక్కడ కేటాయించడం జరిగింది. 6 గ్రౌండ్లో కూడా పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సంబంధించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా రాజకీయ సినీ ప్రముఖులు రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అవడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఆధీనంలోకి ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా కూడా తీసుకుని అక్కడ పక్కన అంతా కూడా భద్రతా ఏర్పాట్లు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఇది కలకత్తా చెన్నై సంబంధించిన జాతీయ రహదారిపై ఇక్కడ రాకుండా ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. యువతల దివాన్ చెరువు దగ్గర దివాన్ ఈవెంట్ జరిగే గ్రౌండ్కి సమీపంలోని వేమగిరి బొంబూరు వద్ద ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ని మళ్లించారు. అలాగే భారీ వాహనాలను దివాన్ చెరువు 0 పాయింట్ వద్ద నుంచి కూడా గోదావరి 4వ వంతున మీదుగా డైవర్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రౌండ్ సమీపంలోని 20,000 వాహనాలు పట్టే విధంగా 5 పార్కింగ్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ పార్కింగ్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. వేదిక ముందు బారికేడ్లను అవి కూడా ఏర్పాటు చేశారు. అభిమానులు
జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని చెప్పేసి పోలీసులు కూడా సూచించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు తగు సూచనలు చేయడంతో పాటు అభిమానులందరినీ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఎప్పటికప్పుడు సూచనలు చేయడం జరుగుతున్నది. దీనిలో భాగంగానే భారీ ఏర్పాట్లు చేసి ఇక్కడ చూస్తున్నారు. అభిమానులందరూ కూడా ఇంకా ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూడటం జరుగుతున్నది. అయితే ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి సంబంధించి ఈ సాయంత్రం 6 గంటల నుంచి కూడా జరగనున్నది. అయితే 2 గంటలలోనే ఈ కార్యక్రమం ముగించే విధంగా నిర్వాహకులు అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.